బీజేపీపై కాంగ్రెస్ కుట్రలకు తెరలేపిందని రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దక్షిణాదిలో బీజేపీ శరవేగంగా బలపడుతుందని, అందుకే డీలిమిటేషన్ పేరుతో తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకే దేశవ్యాప్తంగా దుష్ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. నియోజకవర్గాల పునర్విభజనతో ఎలాంటి నష్టం ఉండదని, ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తున్నారో వారికే తెలియాలని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. 2026 తర్వాతే డీలిమిటేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల అమలు చేయలేక రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారు ఆపోసోపాలు పడుతుందని, సంవత్సర కాలంలోనే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని కామెంట్ చేశారు. రాష్ట్రంలో పరిణామాలను ప్రజలు గమనిస్తూనే ఉన్నారని, తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని అన్నారు. మూడు పార్టీలు కూడా దక్షిణాదిలో భారతీయ జనతా పార్టీ రోజు రోజుకు బలపడుతూ ఉన్నది. ఒక తిరుగులేని రాజకీయ శక్తిగా నరేంద్ర మోడీ ప్రభుత్వం యొక్క విధానాల వల్ల, నరేంద్ర మోడీ గారి యొక్క పనితీరును మెచ్చి ఈ 11 సంవత్సరాల్లో అవినీతికి తావు లేకుండా, దళారీ వ్యవస్థ లేకుండా పరిపాలన కొనసాగడము, దక్షిణాది ప్రజలను కూడా ఆకట్టుకొని ఈ మధ్య పార్లమెంట్ ఎన్నికల్లో అయితేనేమి, లేదా వరుస క్రమంలో జరుగుతున్నటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఎదుగుదల, దక్షిణాది రాష్ట్రాల్లో ఈ పార్టీకి ఆంధ్రప్రదేశ్ లో ఇవాళ ఎన్డీఏ కూటమి అధికారంలో కొనసాగుతున్నది. పుదుచ్చేరిలో ఎన్డీఏ కూటమి వాళ్ళ అధికారంలో కొనసాగుతున్నది. కర్ణాటకలో ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీగా కొనసాగుతూ మరి గాలిలో దీపంలా కొనసాగుతున్నటువంటి ఆ సిద్దిరామయ్య ప్రభుత్వం ప్రజలు మార్పు కోరుకుంటా ఉన్నారు. కాబట్టి తమిళనాడులో ప్రజలు తిరగబడుతున్నారు. మార్పు తథ్యం అని చెప్పి గ్రహించి మరి ఈ స్టాలిన్ పన్నినటువంటి పన్నాగంలో ఇవాళ బీఆర్ఎస్, తెలంగాణ కాంగ్రెస్ పౌల్ గా మారి బీజేపీని రాజకీయంగా ఎదుర్కోలేక ఈ రకమైనటువంటి విష ప్రచారానికి పూనుకుంటున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రిని